రెహమాన్ గారు, నా ప్రిడిక్షన్ తప్పయిందని నేను మాట్లాడలేదు. ఒకవేళ ఒప్పై ఉన్నా కూడా నేను మాట్లాడకుండా ఏం ఆగను. ఇక అంతే కదా. సో, నా ప్రిడిక్షన్ తప్పులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి నేనైతే సంబంధాన్ని అంటగట్టదలుచుకోలేదు. ఎందుకు అంటగట్టదలుచుకోలేదంటే, ఓకే, నా ప్రిడిక్షన్ అయిపోయింది. నా ప్రిడిక్షన్ గురించి నేను వివరణ ఇచ్చాను. నా ప్రిడిక్షన్ అనేటువంటిది ఒక అంచనా. అవును, సరే, అంచనా విఫలమైంది. ఓకే, కానీ ఇప్పుడు చెప్పినవన్నీ నిజాలు కదా. అంతే కదా. ఫామ్ 20 అనేటువంటిది 108 రోజుల వరకు పెట్టలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టలేదు. ఇది నిజం. ఇది ఎవరు కూడా మార్చేది లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో 20 రోజుల లోపలనే వీవీప్యాట్స్ని, అలాగే చిప్స్, మెమరీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయమని స్టేట్ సిఇఓ ఎవరైతే ఉన్నారో మీనా గారు అందరికీ లెటర్ రాశారు. ఇది నిజం. లెటర్ రూల్స్ కి విరుద్ధంగా ఎలా అది ఆయన సమాధానం చెప్పాలి. అది ఆయనే సమాధానం. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పాను. అదంతే. ఆ కాగితాలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఏదైతే ఆయన సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది వాస్తవం. మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాల్లో ఇవి రెండు స్పష్టంగా వాస్తవాలు. మూడో వాస్తవం ఏమిటి? పోలింగు 67.50 అన్నారు. ఆ తర్వాత సుమారుగా 76 అన్నారు. ఆ తర్వాత 81.86 అన్నారు. ఓకే, ఈ పెరుగుదల 3-4 రోజుల తర్వాత మీరు అనౌన్స్ చేశారు. ఇది నిజం కదా. డే టు టైం అన్నీ ఉన్నాయి కదా. ఇది నిజం కదా. దీంట్లో ఏం మార్పు లేదు కదా. సో ఈ విధంగా భారతదేశంలో ఇంకేదైనా రాష్ట్రంలో మీరు ఈ విధంగా పెంచారా? లేదు ఈ విధంగా ఇంత సమయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కదా. ఇవి ఎవరు మార్చలేరు కదా. మార్చలేరు కదా. సో మీరు 4 రోజులు 3 రోజులు సమయం తీసుకున్నారు దీన్ని చేయడానికి. చేసి మీ వెబ్సైట్లోనే మీరేం పెట్టుకున్నారు? ఏ 2 గంటలకి ఎంత ఓటింగ్ పెరిగింది అనేది మీరు ఇచ్చారు. ఇది వాస్తవం కదా. సో మీరే 11:45 నుండి 2 గంటల మధ్య సుమారు 5.36% ఓట్లు పెరిగినాయని మీరే చెప్పారు. ఇది వాస్తవం కదా. సో 5.36 ఎక్కడెక్కడ పెరిగినాయి? 3,500 పోలింగ్ బూతుల్లో మాత్రమే పెరిగిందని మీరు చెప్పారు. అవును. ఇది ఎవరు మార్చలేరు కదా. ఇది 6వ సంస్థ సర్వే కానీ దీనికి సంబంధం లేదు కదా. అంటే 5.36% అంటే పోలైనటువంటి 3,33,00,000 ఓట్లలో ఇది ప్రతి పోలింగ్ బూత్ ఓవరాల్గా 17,85,000 ఓట్లకు సమానం. 17,85,000 అంటే 3,500 పోలింగ్ బూత్లో 510 ఓట్లు. మీరేం చెప్పదలుచుకున్నారు? కేవలం 2 గంటల 15 అంటే ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:45 దాకా పోలుగానటువంటి ఓట్లు కేవలం అర్ధరాత్రి 11:45 నుండి 2 గంటలు అంటే 2 గంటల 15 నిమిషాల్లో 510 ఓట్లు పెరిగినవి అని మీరు చెప్పదలుచుకున్నారు. ఇది నిజం కదా. మీరు చెప్పదలుచుకున్నది నిజం కదా. అవును. ఇవన్నీ పెట్టుకొని మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ చెప్పదలుచుకుందా? చెప్పదలుచుకుంటే చెప్పండి. ఎస్, నిష్పక్షపాతంగా ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా ఎన్నికలు జరిగినాయి అని చెప్పండి. కనీసం అదైనా చెప్పకుండా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటే, సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంటే మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఓకే, 6వ స్థానం సర్వే నిజమయ్యేదా, ఫెయిల్ అయ్యేదా? 6వ స్థానం సర్వే నిజం కాకపోయినా రాష్ట్రానికి, దేశానికి వచ్చి పెద్ద సమస్య ఏం లేదు. 6వ స్థానం సర్వే నిజమైందనుకోండి, 6వ స్థానానికి ఇంకొద్ది క్రెడిబిలిటీ పెరిగిద్ది. నిజం కాలేదనుకోండి, కొద్ది క్రెడిబిలిటీ తగ్గిద్ది. కానీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో దీనివల్ల ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ పూర్తిగా జీరో అయిపోయింది కదా. అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ జీరో అయితే స్టేక్ హోల్డర్స్ అయినటువంటి దేశ ప్రజలు అభద్రతా భావానికి లోనవుతారు కదా. 6వ స్థానం సర్వే ఫెయిల్ అయితే ప్రజలకి అభద్రతా భావానికి లోను గారు, కానీ ఇదైతే లోన్ అవుతారు కదా. కాబట్టి నా సర్వే ఏమైంది అనే దానికంటే కూడా మొదటి నుండి నేను గట్టిగా మాట్లాడుతున్నది ఎలక్షన్ కమిషన్ విషయంలో డెఫినెట్లీ ఒక మిస్చీఫ్ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక అట్టర్ ఫెయిల్యూర్ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నది. కారణాలు ఇవన్నీ. అవును. అరే దేశమంతా, అరే నాయన నువ్వు 108 రోజుల పాటు ఫామ్ 20 ఎందుకు పెట్టలేదురా బాబు అంటే నువ్వు సమాధానం చెప్పకపోతే ఎట్లా? ఏది చెప్పు. మా దగ్గర కంప్యూటర్లు పనిచేయలేదని చెప్పు, మా ఇంటర్నెట్ పనిచేయలేదని చెప్పు, మా దగ్గర వర్కర్లు లేరని చెప్పు, లేదు మా కాగితాలు దొరకలేదు పోయినాయి అని చెప్పు. ఏదో ఒకటి చెప్పాలి కదా. అవును. నువ్వేం చెప్పకుండా 108 రోజులు ఆంధ్రప్రదేశ్ ఫామ్ 20 ఎందుకు ఆపేవరా బాబు అంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్లుగా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తే ఎట్లా? చెప్పు, ఏదో కారణం చెప్పు. నీకు ఏదో కారణాలు ఉండి ఉంటాయి కదా చెప్పడానికి. ఎస్, ఈ కారణం వల్ల మేము 108 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ పెట్టలేకపోయాం. చెప్పు, ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. సరే, వాళ్ళైతే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిరాకరించారు. యాక్చువల్లీ రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు
ఏకంగా 3,500 పోలింగ్ బూతుల్లో పోలింగ్ అంటే చిన్న విషయం కాదు అది, అంతే కదా. అది కూడా వీళ్ళు చెప్పినట్టు 5% అయితే దాదాపు ఆ ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి 50% పోలింగ్ జరిగి ఉండాలి. అవును ఇది ఏకంగా అర్ధరాత్రి దాటిన తర్వాత, అవును 11:45 అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి దాటాకే. ఆ సమయంలో అంటే అన్వాంటెడ్ టైంలో అంత పోలింగు అన్ని బూతుల్లో జరగడం అనేది నిజంగా ఒకవేళ జరిగి ఉంటే మరుసటి రోజు పేపర్లో వచ్చిండేది, వీడియో క్లిప్పింగ్స్ వచ్చిండేది టీవీలో. మీడియా కెనాట్ చేయలేంగా. మీడియాని మేనేజ్ చేయలేరు. మీడియా అయితే దాన్ని తప్పించుకొని బయటకు పోదు కదా. మేనేజ్ చేసిన ఒకరిద్దరు ఒకరిద్దరు మేనేజ్ చేస్తారు, మొత్తం మీడియా అనేది మేనేజ్ చేయలేరు కదా. ఒక్క మీడియాలో కూడా అటువంటి సంబంధించిన క్లిప్పింగ్ రాలేదు, ఒక మీడియాలో కూడా క్లిప్పింగ్ ఆర్టికల్ రాలేదు. ఫ్యాక్ట్ ఇది. అసలు ఈ స్థాయిలో అసలు ఎక్కడన్నా నియోజకవర్గం 1-2 ఓకే, 3,500 పోలింగ్ బూత్ 1-2 దగ్గర ఈవీఎంలు మొరాయించినాయి అంటే ఓకే, ఓకే, జనరల్ గా జరిగే ప్రక్రియ, మనం ఏమి దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో మీకు జరిగినప్పుడు ఎక్కడో దగ్గర నమోదు కావాలి, రికార్డు కావాలి కదా జరిగింది. సమ్వేర్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్, సమ్వేర్ ఇట్ షుడ్ బి రికార్డెడ్ కదా. ఎక్కడ లేకుండా నువ్వేం మాట్లాడకుండా, ఎంత ఘోరం అంటే ఏదైనా ఒక టీవీలోనో ఏదైనా డిజిటల్ ఛానల్లో నా ఇంటర్వ్యూ వస్తే అదేందో నాకు తెలియదు, నా ఇంటర్వ్యూ కింద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. ఏమని, ఎన్నికల వ్యవస్థలో మీకున్న సందేహాలు నివృత్తి చేయడానికి ఈ కింది బటన్ నొక్కడని వస్తుంది. మీరు గమనించండి, నా ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది ఏ ఛానల్ అయినా సరే, అది శాటిలైటా డిజిటల్ అని పక్కన పెడితే నా టెలికాస్ట్ అవుతున్న కింద కంటిన్యూగా ఉంటుంది అనమాట ఎలక్షన్ కమిషన్ యొక్క అడ్వర్టైజ్మెంట్. ఇదా దీంతో సమస్యలు పరిష్కారం అవుతాయా? అదే కదా. నేరుగా 4-5 ప్రశ్నలు సంధిస్తున్నావు, 4-5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ నీ ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అవన్నీ ఒక లిస్టు ఒక వెబ్సైట్ పెట్టేసి అది చదువుకోమంటే ఏంటి దాని అర్థం? అంటే ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడే వాళ్ళ ఇంటర్వ్యూ కంటే కూడా ఇవి చదవండి అని చెప్పడం మీ ఉద్దేశమా, లేకపోతే ఏంటి అసలు? ఇక్కడ ఇంకొకటి, మీరు చెప్పిన దాని ప్రకారం మీ ప్రెడిక్షన్ అసలు ఎన్ని ఇచ్చారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి? 94 to 104 అనేది మా ప్రిడిక్షన్ అండి. 94 to 104. 94 to 104 అంటే 99 వరకు, అంటే +or-5 అన్నట్టు 99 వరకు వస్తాయనేటువంటిది మా అంచనా ఆ రోజు. అంటే సుమారుగా ఆ లెక్కన 76 నుండి 80 వరకు కూటమికి వస్తాయనేది మా అంచనా. అంతే. సో మేమేమి ఏకపక్షంగా ఒక పార్టీ వస్తుందని ఇవ్వాల, చెప్పలేదు. పోటాపోటీగా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా అండి పోటాపోటీగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇచ్చాం. ఎక్కడ కూడా మేము ఏకపక్షంగా అసలు ఎక్కడ ఇవ్వలేదండి. తర్వాత ఇప్పుడు మీరు ఫలితాల తర్వాత మీరు చాలా కాలం సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే జనరల్గా ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మనం ఏ విషయం అని మాట్లాడాలి. నేనైతే ఫామ్ 20 గురించి రోజు పోరాడుతూ ఉన్నా. అవును, లేఖలు పోరాడారు ఆ విషయంలో, నాకు బాగా గుర్తు. లేఖలు రాస్తా ఉన్నా, తెలిసినటువంటి పెద్దల చేత ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేయించా. అదేందా ఫామ్ 20 పెట్టకుండా ఇదేం ఎలక్షన్ అయ్యా అని నేను మాట్లాడిస్తూనే ఉన్నా. సో ఆ ఫామ్ 20 వచ్చిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది అనేది ఎదురు చూసాం. సరే 4 నెలల తర్వాత వాళ్ళు ఫామ్ 20 పెడితే ఇక అప్పుడు మళ్ళీ రీసర్వే చేసుకోవడానికి కూడా మాకు స్కోప్ లేదు. ఎందుకంటే జనాలు మర్చిపోతారు. అంటే ఆ ఎలక్షన్ మూడ్లో నుండి 10-15 రోజుల్లో ఎలక్షన్ మూడ్ నుండి బయటకు వచ్చేస్తారు. 4 నెలలు ఎవరు కూడా ఆ మూడ్లో ఉండరు. సో నేను సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే జనరల్గా మాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో పెద్దగా ఏం లేవు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ దీని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. అవును, మా ప్రిడిక్షన్ మీరు అందరూ చూశారు, పర్ఫెక్ట్ డాట్ ప్రిడిక్షన్ వచ్చేసింది. లేదు సార్, మీ ప్రెడిక్షన్ విషయంలో వేరే డౌట్స్ ఏమీ లేవు ఎవరికి. మీ ప్రెడిక్షన్స్ కోసం చాలామంది ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏ రాష్ట్ర ఎన్నికలైనా సరే ఆరా సంస్థ ఏం చెప్తుంది, ఆరా మస్తాన్ వాళ్ళు ఏం చెప్తారని ఒక ఆసక్తి, ఒక ఇది ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు కదా, కానీ ఇప్పుడు మీరు సైలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. తల ఎత్తుకుని సగర్వంగా చెప్పండి, ఆరా మస్తాన్ వాళ్ళ అంచనా తప్పలేదు అని చెప్పండి. ఎందుకంటే ఈ మిస్చీఫ్ ఏదైతే పరకాల ప్రభాకర్ గారు బయట పెట్టారో, ఈ మిస్చీఫ్ జరిగి ఉండకపోతే వాట్ యూ హ్యావ్ ప్రెడిక్టెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ విల్ బి రైట్ అని. రేవణ్ గారు, నేను తల ఎత్తుకున్నా తలెత్తుకోకపోయినా దేశానికి ప్రజాస్వామ్యానికి బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం తలెత్తుకొని ఉండాలండి. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఆల్వేజ్ తలెత్తుకొని ఉండాలి. అది ఏ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందో ఆ రోజు భారత ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడింది. కాబట్టి నేను కానీ నా సంస్థ కానీ మేము చాలా చిన్నవాళ్ళం. మా ఏమంటారు, మా రెప్యుటేషనో మా డిగ్నిటీనో పెద్దగా ఇదేం కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇన్ని ప్రశ్నలు దాని ముందు పెట్టుకొని వాళ్ళు చెప్పలేకపోవడం అనేది మాత్రం ఇది ఏమాత్రం మంచిది కాదండి. ఎందుకంటే దేశంలో అనేక మంది మాట్లాడుతున్నప్పుడు సరే ఓకే, సాధారణమైనటువంటి వ్యక్తులకి మీరు సమాధానం చెప్పరు. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మాట్లాడితే కూడా మీరు చెప్పకపోతే ఎట్లా?
అవును, ఓట్ చోరీ విషయంలో అంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ దీనిపై ప్రచారం తీస్తున్నారు, దీనిపై క్వశ్చన్లు సంధిస్తున్నారు. ఆయన ఎలక్షన్ జాబితా ఇమ్మంటే వీళ్ళేమో సాఫ్ట్ కాపీ ఇవ్వకుండా హార్డ్ కాపీ ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ? అంటే 100కి 100 ఎందుకంటే రాహుల్ గాంధీ గారని కాదండి, జగన్మోహన్ రెడ్డి గారని కాదు, చంద్రబాబు గారైనా ఎవరైనా సరే, ఇదే చంద్రబాబు గారు ఈవీఎంల మీద పోరాటం చేశారు గత ఎన్నికల్లో. అవును, చేశారు. ఎన్నికల్లో పోరాటం చేశారు. దాని విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. రెండోది, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి ఓ ఎన్నికల కమిషన్ అడిగినప్పుడు మీరు వారు అడిగిన హార్డ్ కాపీకి అయ్యేటువంటి ఖర్చు కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు అయిద్దండి. వాటి అన్నింటి ప్రింట్ తీసి ఇవ్వటం అవును, నిజంగా పెద్ద పెద్ద కంటైనర్లో తీసుకెళ్ళాలి. ఈ దేశంలో ఓటర్ లిస్టులన్నీ కావాలంటే నువ్వు సాఫ్ట్ కాపీ ఒక హార్డ్ డిస్క్లో పెట్టి ఇవ్వచ్చు. అవును, ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది 100 కోట్ల మంది టీవీలో వచ్చేస్తుంది. అదే 100 కోట్ల ఓటర్ల జాబితా హార్డ్ డిస్క్లో పెట్టి ఇవ్వచ్చు. నువ్వు హార్డ్ డిస్క్లో పెట్టి ఇస్తే నీ పని అయిపోతుంది. నువ్వు హార్డ్ డిస్క్ ఇవ్వకుండా హార్డ్ కాపీలు ఇవ్వటం అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే హార్డ్ కాపీలని స్కాన్ చేయటం, ఓ సాఫ్ట్వేర్తో స్కాన్ చేయటం అనేటువంటిది ప్రాక్టికల్గా సాధ్యమా? 100 కోట్ల మంది డేటాని ఒక హార్డ్ కాపీలని స్కాన్ చేయటం అనేటువంటి సాధ్యమైపోయినా అంటే నీ ఉద్దేశం ఏంటి? వాటిని నువ్వు చూడొద్దు. నువ్వు అడిగింది నేను ఇచ్చినట్టే ఉండాలి, కానీ నువ్వు చూడకూడదు. నువ్వు చూసే టైం నేను ఇవ్వను. ఎలా సాధ్యం ఇది? 100 కోట్ల మంది అంటే మీరు ఒక పేజీలో 30 మంది ఓటర్ల డేటా ఉంటుంది. అంటే 33 కోట్ల పేజీలు, అదే చాలా 34 కోట్ల పేజీల డేటాని ఎనాలిసిస్ చేసి ఇవ్వటం అంటే చిన్న విషయమా? అంటే ఏంటి? నువ్వే స్పష్టంగా నీ దగ్గర ఏదో మతలబు ఉందని చెప్తున్నావు. పోనీ నీ దగ్గర సాఫ్ట్ కాపీ లేదా? ఉంది కదా. సాఫ్ట్ కాపీ ఉండబట్టే కదా నువ్వు హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీస్తున్నావు. ఆ సాఫ్ట్ కాపీ ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు 500 రూపాయలు పెట్టో, 1000 రూపాయలు లేదా 10,000 రూపాయలు హార్డ్ డిస్క్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నటువంటి నువ్వు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇస్తానంటున్నావు. అవన్నీ మళ్ళీ మోసుకెళ్ళడానికి మళ్ళీ చాలా ఖర్చు అవుతుంది. అంటే ఏంటి? నువ్వు చెప్పకనే నీలో ఉన్నటువంటి లోపాన్ని నువ్వు చూపిస్తున్నావు అనమాట. ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయాలి. కేవలం ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వ్యవస్థల్లో కదలిక వస్తుంది తప్పితే మనం కోర్టుల్లో వేసి కూర్చున్నామంటే ఒక చిన్న టెక్నికల్ పాయింట్ కారణంగా కూడా కోర్టుల్లో కేసులు కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రజా ఉద్యమాలను కొట్టేయలేరు. కాబట్టి ఎవరైతే ఈ ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అటువంటి ఎన్జిఓలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజా ఉద్యమాల నిర్మాణం చేస్తే తప్పితే ఈ వ్యవస్థ సెట్ కాదనేటువంటిది నా బలమైన నమ్మకం. వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే కూటమి ప్రభుత్వానికి అయితే వాళ్ళు ఆనందపడి ఉండొచ్చు, విజయం సాధించామని చెప్పి. కానీ గ్రామ స్థాయిలో నేను స్వయంగా పరిశీలించినప్పుడు కానీ, ఇలాంటి సెఫాలజిస్టులతో మాట్లాడినప్పుడు కానీ ఏదో జరిగి ఉంటుంది నేను ఒక అనుమానం, ఒక సందేహం, ఒక ప్రశ్న. ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది, ఆ అనుమానంగానే మిగిలిపోయింది. ఇప్పుడు వైర్ కథనం వచ్చిన తర్వాత ఆ అనుమానాలకి, ఆ ప్రశ్నలకి ఒక సమాధానం దొరికిందా అని అనిపిస్తుంది. ఈ చర్చ మీరు కూడా ఆయన అబ్జర్వ్ చేశారా, ముఖ్యంగా గ్రౌండ్ స్థాయిలో? ఇంక బయట మామూలుగా రెగ్యులర్ ఏదో సర్వేలు చేస్తుంటా కాబట్టి అవును, అదే మీరైతే బలంగా ఉంటారు కదా. ఇది బలంగా చర్చ నడుస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ చర్చ ఓ సానుభూతిగా కూడా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే వీటన్నిటికి ప్రశ్నలకు సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పకపోతే ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు చేసినట్టే ప్రజలు భావిస్తారు కదా. అవును, మేము తప్పు చేయలేదంటే వాళ్ళు వచ్చి చెప్పాలి, ఎస్ మేము చేయలేదు, కాదు తప్పు, తెల్లవారుజామున ఓటింగ్ జరగలేదు అని చెప్పాలి కదా. అవును, మేము ఏదో పొరపాటు ఇచ్చాము. ఇలా ఎలక్షన్ కమిషన్ మీడియా ముందుకు వచ్చి ఈ వాస్తవాలన్నింటినీ చెప్పే వరకు ఇది ఒక రకమైనటువంటి సానుభూతి పవనాలు వీచేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి మిస్చీఫ్ భవిష్యత్తులో మరికొన్ని రాజకీయ పార్టీలకు మరికొన్ని రాజకీయాలకు ఇది ఒక వరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సరే, మొన్న ఏదేదో దెబ్బ తగిలింది అనుకోండి ఉదాహరణకి, ఈసారి అది ఒక సింపతిగా టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అవును, ఇష్యూ ఉంది కదా సార్, ముఖ్యంగా ఈ ఫామ్ 20కి సంబంధించినటువంటి ఫామ్ 20ని 108 రోజులు లేటుగా పబ్లిష్ చేశారు. సరిగ్గా అప్పుడే తిరుమల లడ్డు విషయం కూడా బయటకు వచ్చింది. సో రెండిటికి ఏమైనా సంబంధం ఉందంటారా? సరే, రెండు వేరు విషయాలు. రాజకీయ పార్టీలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చినట్టు మాట్లాడుతుంటాయి. అంటే నేను రెహమాన్ గారు మొదటి నుండి కూడా బలంగా చెప్పేది ఏంటంటే, ఒక పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేసిన వ్యక్తి కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి అన్ని అవకాశాలని, అన్ని లోపాలను ఉపయోగించుకొని గెలవడం కోసం ప్రయత్నం చేస్తాడు. మనం అందరం చూస్తుంటాం. డబ్బులు పంచుతాడు, బెదిరింపులు చేస్తాడు, ఏదన్నా
ఓటర్లని ప్రలోభ పెట్టడానికి అనేక రకమైనటువంటి తాయిలాలు ఇస్తుంటాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది పంచాయతీ, ఒక చిన్న పంచాయతీలో వార్డు మెంబర్గా పోటీ చేసేటువంటి వ్యక్తి. ఒక వార్డు మెంబర్లో ఒక దగ్గర 100 ఓట్లు కూడా ఉండవు. అక్కడ ఉన్నప్పుడు ఇంత పెద్ద రాష్ట్రాలకి, ఇంత దేశాన్ని కైవసం చేసుకోవాలి, లేదా అధికారంలోకి రావాలనుకునేటువంటి వ్యక్తులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. లోపాలను ఉపయోగించుకుంటారా, తాయిదాలు ఇస్తారా, డబ్బులు పంచుతారా. కాబట్టి ఎన్నికలలో పోటీ చేసేటువంటి పార్టీలు కానీ, వ్యక్తులు కానీ వ్యవస్థని ఎప్పుడైనా సరే చిన్నాభిన్నం చేసి అయినా సరే గెలవాలని కోరుకుంటారు. దాని నుండి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థని కాపాడాల్సింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఈ రాజకీయ పార్టీలు లేదంటే ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి ఎత్తుల్ని వీళ్ళు పై ఎత్తులు వేసి ఇవన్నీ చిన్నాభిన్నం చేసి పారదర్శకంగా ఎన్నికలు జరిగేటట్టు చూడాలి. మనం ఏం చేస్తున్నాం? అవేం చేయకుండా ఈ రాజకీయ పార్టీలు చేసేవాడిని చూస్తూ ఊరుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ఊరుకుంటున్నాం కదా. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్న క్రమంలో అంటే మీలాంటి సిఫారసులు, ముఖ్యంగా మీ అంచనాలు తప్పు కాలేదు, మీ అంచనాలు 100కి 100 రూపాయలే కరెక్టే అని చెప్పి తేలిన అంశం, వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటి అంశాలపై మాలాంటి మీడియా సంస్థలు ఇచ్చినటువంటి కథనాలు, ఈ అన్నింటి నేపథ్యంలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యంగా ఎవరైతే ప్రముఖ సిఫారసులు ఉన్నారో వీళ్ళు న్యాయ పోరాటం ఎందుకు చేయట్లేదు? ఇన్ని అక్రమాలు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు కూడా వాటిని ఎందుకు పరిగణలో తీసుకోవడం లేదు? ఒకసారి చిన్న చిన్న కేసులకే సుమోటోగా తీసుకుంటుంటాయి. ఇది దేశం యావత్తు మొత్తం ప్రజల ఓటింగ్కి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పే అంతిమం. అటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో న్యాయస్థానాలు ఎందుకు చోద్యం చూస్తున్నాయి? లేదా పార్టీలు, ఎవరైతే బాధిత పార్టీలు ఉన్నాయో వాళ్ళు న్యాయస్థానంలో ఎందుకు పోరాడలేకపోతున్నారంటే మీరేం చెప్తారు? వాస్తవంగా నేను డే టు డే బేసిస్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టులో వేసినటువంటి కేసుని పరిశీలించాను. అవును, అది హైకోర్టులో కొట్టేశారు ఆ కేసు. అవును, అదే జస్టిస్ నిమ్మగడ్డ గారు ఆ కేసుని కొట్టేయడం జరిగింది. ఆ కాపీ చదివిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఏమన్నారు? నేను ఇందాక కూడా చెప్పాను మీకు, కోర్టులో కేసులు గెలవటం లేదా ఓడిపోవటం అనేటువంటిది చాలా చిన్న టెక్నికల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి చిన్న టెక్నికల్ ఇష్యూస్కి అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టే బదులు ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేతుల్లో పెట్టి ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయడం ద్వారా మాత్రమే వీటిని మనం భవిష్యత్తులో జరగకుండా చేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయకుండా, ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేయకుండా, ప్రజల్ని చైతన్యపరచకుండా కోర్టుల మీద డిపెండ్ అయితే ఇదిగో ఆ విధంగానే అయితే వెరీ టెక్నికల్ రీజన్తో కేసు కొట్టేశారు అంతే. ఇంత బలమైనటువంటి ఇష్యూ ఒకవైపు ఉంటే ఒక సిల్లీ రీజన్తో కేసు కొట్టేయడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ అంతే. మీరు అంతే మీకు ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే కొత్త ఈవీఎంలు తెచ్చుకొచ్చుకోండి, ఓటింగ్ చేయండి, కౌంట్ చేసుకోండి, బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఉదాహరణకి అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా వారు నడుపుతున్నటువంటి బోయింగ్ విమానం ప్రమాదమై చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా వాడు, బోయింగ్ వాడు, ఇప్పుడు సపోజ్ బోయింగ్ వాడు లేదు మా విమానంలో ప్రాబ్లం ఏం లేదు, కావాలంటే మేము మళ్ళీ ఇంకో కొత్త బోయింగ్ తీసుకొస్తాం, మీరు వెళ్ళి రైడ్కి వెళ్ళండి, మీరు ఎక్కండి, ఒక రైడ్ వేసుకొని రండి, అది కూలితే కనుక మాదే తప్పు, కూలకపోతే మాకు సంబంధం లేదు అని అన్నాడు అనుకోండి సార్. అలా ఉంది వ్యవహారం. అన్నాడు అనుకోండి, ఎంత సిల్లీగా ఉంటుంది. అలా ఉంది, ఇది అలానే ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాల నిర్మాణం ద్వారా మాత్రమే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలని ఆపగలుగుతారు తప్పితే దానికి ఇంకొక వైసీపీ నేతలు ఒకరిద్దరు ఆరోపించారు. పోలింగ్ ముగిసే టైంకి 78% ఉన్నటువంటి ఈవీఎంలు కౌంటింగ్ ఓపెన్ 92% ఎలా పెరిగినాయి, బ్యాటరీ ఛార్జింగ్ ఈ రెండు ఆరోపణలకే పరిమితమైంది అంతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, కానీ ఇప్పుడు తర్వాత మేము ఆరోపణ చేసినటువంటి ఫామ్ 20 కానీ ఇవన్నీ, కానీ ఈరోజు ఇంకా కేటగారికల్గా ఈ పెరిగిన ఓట్లు ఎన్ని పోలింగ్ బూతుల్లో పెరిగినాయి, ఏ టైంలో పెరిగినాయి, ఎన్ని పెరిగినాయి అనేది వచ్చిన తర్వాత జనాలకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ 3500 పోలింగ్ బూతులు ఏవనేది కూడా ఈసీ బహుశా ఇవ్వనట్టుంది. ఓన్లీ నంబర్ అనౌన్స్ చేశారు, నంబర్ చెప్పింది ఈసీ ఇవ్వట్లే. అదే కదా అడుగుతుంది. అదే అడిగితే ఆ 3500 పోలింగ్ బూతులు ఇవి అని చెబితే ఆ 3500 పోలింగ్ బూతుల్లో మీ సీసీటీవీ ఫుటేజ్ అన్నా ఇవ్వండి, లేదంటే జనాలకు తెలిసింది కదా. ఇప్పుడు మీ ఊరు ఉంది లేదా మా ఊరు ఉంది అనుకోండి సార్, మా ఊర్లో ఓట్లేసారు మాకు తెలిసింది కదా. తెల్లవారుజాము 2 గంటల దాకా ఇస్తే చెప్తాం, అరే బాబు మాకు 2 గంటలకు మేము అంతా నిద్రపోతున్నాం, 10 గంటలకు 8 గంటలకు పోలింగ్ అయిపోయింది అని చెప్తాం కదా. సో కాబట్టి అవి కూడా బయటికి ఇవ్వట్లేదు. సో కల్తీ నెయ్యి మీద
చర్చ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ కల్తీ ఓట్ల గురించి చర్చ రావటం అనేటువంటిది జనాలు కొద్దిగా వింతగా చూస్తున్నారనమాట. అంతే కరెక్ట్. కల్తీనే అంశం గురించి జనాలకు చర్చించుకుంటుంటే ఈ కల్తీ ఓట్లు అది. ముఖ్యంగా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీనికి అంతిమంగా చెక్ పెట్టాల్సిన అవసరం, దీనికి ఆన్సర్ సొల్యూషన్ ఏంటంటే మీరేం చెప్తారు? అంటే ఈవీఎం హ్యాకింగ్ అనొచ్చు, లేదా సాఫ్ట్వేర్ మార్చి ఉండొచ్చు అనొచ్చు, ఎలా చేశారన్నది తెలీదు, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఎందుకంటే ఒక మనిషి మానవ మాత్రుడు ఎవరు నిమిషానికి 4 ఓట్లు అయితే వేయలేరు. అదైతే క్రిస్టల్ క్లియర్గా మీరు చెప్పారు. ఇప్పుడు ఆయన కథనంలో తేలింది, మీరు కూడా చాలా వివరాలకు చాలా క్లియర్గా చెప్పారు. మరి అటువంటప్పుడు మరి ఎలా జరిగి ఉంటుందంటే ఏం చెప్తారు? హేమంత్ గారు, నేను మళ్ళీ చెప్పేది ప్రజా ఉద్యమాల నిర్మాణంతో మాత్రమే వీటన్నింటిని అరికట్ట వేయగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ప్రజా ఉద్యమాల నిర్మాణం చేసి ఏ విధంగా ఈ తెల్లవారుజామున ఓట్లు పోలైనటువంటిది బయటకు వస్తే ఆ తర్వాత కదా ఈవీఎంలు హ్యాక్ అయినాయా లేదా, ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారా లేదా అనేది ముందు దీన్ని నిర్ణయించండి మీరు. నేను ఎలక్షన్ కమిషన్ అడిగేది ఏంటంటే, ఏ విధంగా అర్ధరాత్రి ఓట్లు పోలైనాయి, ఏ విధంగా ఇన్ని లక్షల సంఖ్యలో పోలైనాయి అనేటువంటిది మీరు నిర్ణయిస్తే, మీరు ఫస్ట్ దాన్ని యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ దట్. అదైతే తర్వాత ఈవీఎంలు హ్యాక్ అయినాయా లేదా, ఈవీఎంలు ట్యాంపరింగ్ తర్వాత మాట్లాడదాం. సార్, ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ గురించే మాట్లాడదాం. ఈజ్ ఇట్ పాసిబుల్ యాజ్ ఎ సెఫాలజిస్ట్? అంటే డెఫినెట్లీ టెక్నికల్లీ అది పాసిబుల్ అని నేను 100 సార్లు చెప్పాను. ఓకే, టెక్నికల్లీ పాసిబుల్. నేను చెప్పడం ఏంటి, నేను చాలా చిన్నవాడిని, చాలా పెద్ద వాళ్ళు చెప్పారు. శామ్ పిట్రోడా గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ నాయకులు వేముల హరిప్రసాద్ గారు చెప్పారు. మీరు చూశారు కదా. మీరు ఇప్పుడు ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ లాంటి గొప్ప వాళ్ళు చెప్పారు. తర్వాత అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెప్పింది. ఇవన్నీ చాలా మంది చెప్తున్నారు కదా. సో అందుకని ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న టాప్ టు బాటం అందరూ చెప్తున్నారు హ్యాక్ చేయడం చాలా సులువు అని. నేనంటుంది ఏంటంటే, మనం అప్పుడే ఎందుకు ఆనందేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీటిని ఐడెంటిఫై చేయండి. ఎలక్షన్ కమిషన్ నేను కోరేది ఏంటంటే, ఈ అర్ధరాత్రి పోలింగ్ ఎక్కడెక్కడ జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయటపెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటపెట్టి, ఎస్ మీరు కనుక 3500 పోలింగ్ బూతుల్లో 500 మందికి పైబడి క్యూల్లో ఉన్నారు, ఉండి ఓట్లు వేశారంటే ఓకే గుడ్, మీరు చెప్పింది నిజం. ఈ ఈవీఎం హ్యాకింగ్లు, ఈవీఎం ట్యాంపరింగ్లు ని పూర్తిగా ఖండించవచ్చు. మీరు అది బయట పెట్టకపోతే ఇదే చర్చ నడిచింది. ఇదే చర్చ నడిస్తే ఇది సమాజంలో అది ఒక సానుభూతిగా మారిద్ది. ఖచ్చితంగా భవిష్యత్తులో వేరే రాజకీయ పార్టీలకు అది ఒక వరం అయింది. కాబట్టి దీన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. మీరు యాజ్ ఎ సెఫాలజిస్ట్ ఈ అంశం పైన కోర్టుకెళ్ళే ఆలోచన ఏమైనా ఉందంటారా న్యాయస్థానానికి? అంటే నేను స్టేక్ హోల్డర్ని కాదు. అంటే స్టేక్ హోల్డర్ మీరు ఒక అల్టిమేట్గా ఒక స్టేక్ హోల్డర్, ఒక ఓటర్ని. యు ఆర్ ఓటర్. ఎస్. సో ఒక అన్యాయం జరిగింది దేశంలో, మీ సంస్థ కాసేపు పక్కన పెడదాం, ఆరా సంస్థ ప్రతినిధి కాదు మీరు, కాసేపు పక్కన పెడతాం. యాజ్ ఏ ఓటర్ మీకు ఆ సబ్జెక్ట్ మీద యాజ్ ఎ సగటు ఓటర్ కన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీరు అందులో ఒక ప్రావీణ్యత ఉంది, మీకు అందులో ఒక సామర్థ్యం ఉంది. కాబట్టి సో మీలాంటి సెఫాలజిస్టులు యాజ్ ఏ ఓటర్ కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆశాజనకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఖచ్చితంగా మంచి సలహానే. చూద్దాం, న్యాయ నిపుణులతో కూడా చర్చిద్దాం. రైట్, న్యాయ నిపుణులతో కూడా చర్చించి నిజంగా టెక్నికల్గా లీగల్గా ఇది కోర్టులో నిలబడుతుంది అంటే కనుక తప్పనిసరిగా వెళ్ళొచ్చు. మనం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళ బాధ్యత మన మీద కూడా ఉంటుంది కదా. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.